ప్రియమిత్రులారా, నేను సృష్టికర్తను. అలాగే మీరందరూ కూడా నాలాగా సృష్టికర్తలే. ఇందులో ఏ సందేహము లేదు. ఎందుకంటే మీరందరూ నా అంశలే కనుక. మీరు పూర్తిగా నాలాగే ఉంటారు. ఈ సృష్టి చేసే స్వేచ్ఛ అందరికీ ఇవ్వబడింది, చాలా సహజ సిద్ధంగా. కనుక సృష్టి చేయడమే మీ సామర్థ్యం. ఇది తప్ప మీకింకేమీ తెలీదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ వారు ఎన్నుకున్న జీవన శైలికి అనుగుణంగా సృష్టి చేస్తారు. అలాగే వారి మనోభావాలకు అనుగుణంగా, వారి స్వభావాలకు అనుగుణంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన సృష్టి చేస్తారు. ఈ క్రమంలో కొందరు సృజనాత్మకంగా ఉంటారు, కొందరు వారి ఆలోచనలను సృష్టి చేస్తారు. అలాగే కొందరు మాటలను, యుద్ధాలను, భాషలను, భావాలను, నటనలను, నాట్యాన్ని, కళలను, ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో నిత్య నిరంతరంగా సృష్టి చేస్తూనే ఉంటారు. కానీ అసలు సృష్టి చేయని వారంటూ ఎవ్వరూ లేరు. ఇక్కడ అందరూ సృష్టికర్తలే. అయితే ఈ సృష్టి చేయడం అనేది మీ ఎదుగుదలకి ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే మీరు ఎదుగుతారు. మీరు మీ శరీరాలను ఉపయోగించుకొని విశ్వ రహస్యాలను తెలుసుకోవచ్చు. అది ఎలా అంటే, మీ శరీరాలు ఈ విశ్వ నిర్మితాలు. అంటే ఈ విశ్వంలో ఏదైతే నిండి ఉందో అదే మీ శరీరంలో కూడా ఉంది. మీ శరీరం యొక్క ప్రతి అణువులోనూ ఈ విశ్వం దాగి ఉంది. ఈ విశ్వ రహస్యాలు మీరు తెలుసుకోవాలి అనుకున్నప్పుడు మీ శరీరంలోని అణువులు జాగృతమై ఆ విశ్వపు సమాచారాన్ని స్వీకరించి మీకు అందజేస్తాయి. ఈ విధంగా మీరు చేయాలంటే మీకు సంపూర్ణమైన ఎరుక అవసరం. ఈ ఎరుకను ప్రాప్తించుకున్నవారు ఈ విశ్వం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోగలరు. ఇది చాలా సులభం మిత్రులారా. ఇక ఇప్పుడు ఈ విశ్వాల యొక్క పనితీరు, వాటి ప్రభావం మీ శరీరాల మీద ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం. ఒక విశ్వం యొక్క పూర్తి స్వేచ్ఛ మరియు ఎరుక ఆ విశ్వాలలో నివసించే అన్ని జీవజాతుల్లోనూ ఉంటుంది. ఈ విశ్వాలన్నీ ఏ విధంగా అయితే వాటి విస్తృతిని పెంచుకోవడానికి పనిచేస్తాయో అదే విధమైన పనితీరు మీలో కూడా ఉంటుంది. అందుకే మీరు కాలానుగుణంగా మీ ఆలోచనలను విస్తృతం చేసుకోగలుగుతారు. ఎన్నో కొత్త విషయాలను మీరు తెలుసుకుంటూనే ఉంటారు. నిరంతరంగా మీ జీవితంలో ఎంతో ఎరుకను సంపాదిస్తూనే ఉంటారు. ఎందుకంటే మీ విశ్వం యొక్క పనితీరులో భాగంగానే మీరు మీ శరీరాలను ఎంపిక చేసుకున్నారు. అలాగే మీ సామర్థ్యం ఎక్కువగా ఉంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన శరీరాన్ని మీరు ఎంపిక చేసుకుంటారు. మీకు తక్కువ సామర్థ్యం ఉన్నప్పుడు తక్కువ సామర్థ్యం ఉన్న శరీరాలను ఎంపిక చేసుకుంటారు. ఇక్కడ ప్రతి శరీరానికి ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంటుంది. అలాగే మీ వయస్సును కూడా మీరే ఎంపిక చేసుకుంటారు. ఆ వయస్సు ఆధారంగానే మీ జీవితానుభవాలను కూడా ఎంపిక చేసుకుంటారు. ఈ విధంగా మీరు పొందవలసిన జ్ఞానం అనుభవాల రూపంలో పొందిన తర్వాత మీ స్వస్థలాలకు తిరిగి వెళ్ళిపోతారు. అక్కడ నుంచి తిరిగి మరి ఒక గ్రహాన్ని ఎన్నుకుని అక్కడ మళ్ళీ పరిణామం చెందుతారు. ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. మీ జీవితం నిరంతర మార్పుకు లోనవుతూనే ఉంటుంది. ఈ మార్పే మీ విశ్వాల యొక్క మార్పుగాను, మీ విశ్వాల యొక్క మార్పే మీ మార్పుగాను ఉంటుంది.